న్యాయవాదిపై దాడి చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కోర్టులో న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ గౌడ్ సీనియర్ అడ్వకేట్లు మాట్లాడుతూ, సిద్దిపేటలో ఒక కేసు విషయంలో ముందస్తుగా బెయిల్ తీసుకున్న న్యాయవాదిపై పోలీసులు అక్రమంగా దాడి చేయడమే కాకుండా నిధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం సమంజసం కాదని వారు అన్నారు. విలువలు లేకుండా చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళకు పోలీసు వారికి విలువలు తెచ్చే విధంగా సంబంధిత అధికారులు సర్క్యులర్స్ జారీ చేయాలి. ఈ అవకతవకలు పాడిన టీం అందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసులు వెంటనే విత్డ్రా చేయాలని చెప్పేసి మెదక్ బార్ అసోసియేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రజలకు న్యాయం దగ్గర తీసుకెళ్దామనే ఉద్దేశంతో లోకాదులు పెట్టి ప్రజలను అవగాహన చేస్తున్న రోజుల్లో ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ప్రజలకు న్యాయానికి చాలా దూరం చేయాలనే, ప్రజలను దూరం చేయాలనే ఉద్దేశంతో సబ్జెక్టు లేనోళ్ళు, చదువు లేనోళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ను మేము కోర్ట్ వర్క్స్ అన్నిటి కూడా అబ్స్టైన్ చేయడం జరిగింది. ఈ పోలీస్ చేసినటువంటి ఈ చర్య ఏదైతున్నదో న్యాయవాదిపై దాడి చేయడం అనేటువంటిది ఇది హేయమీయ చర్య. అదేవిధంగా పోలీసు తర్వాత న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు దేశానికి నిన్నటి రోజు ఏదైతే న్యాయవాది మీద సిద్దిపేట 2 టౌన్ ఏఎస్ఐ చేసినటువంటి దాడిని యావత్ న్యాయవాద లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి గౌరవనీయులు మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు మేము న్యాయవాదులందరం కూడా విధులను బహిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్కు రిక్షా కార్మికుడు వచ్చినప్పటికీ కూడా సారని పిలవాలన్నటువంటి సంబంధించిన తీరును చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా కాకి చొక్కా వేసుకున్నాక గర్వంతో ఎదుటంగా ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడా లేకపోతే న్యాయవాది అని చెప్పేసి కూడా చూడకుండా ఒక కాకి చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి దురుద్దేశంతో ఒక న్యాయవాది మీద దాడి చేయడం నిజంగా కూడా సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు న్యాయవాది లేనిది ఈరోజు పోలీసుల చర్యలు ఎక్కడ ఏ విధంగా ముందుకు జరిగితే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు అనేది పోలీసులు ఇటువైపు న్యాయవాదులు ఉంటేనే మరి సమాజంలో శాంతి భద్రతలను కాపాడిన వాళ్ళం అవుతాం. అటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు న్యాయవాది మీద దాడి చేయడం అనేది కూడా సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈరోజు రిక్షా కార్మికుడు వస్తే సారని విషయం పక్కన పెడితే ఒక న్యాయవాదిగా, చట్టం తెలిసిన వకీలుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక తనకు సంబంధించినటువంటి అక్యూజ్కి సంబంధించినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ను సేమ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఇవ్వడానికి వస్తే మరి దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మన న్యాయవాదిని దాడి చేయడం మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఈరోజు ఎఫ్ఐఆర్లు చేయడం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి అదే న్యాయవాది మీద తిరిగి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా అది దిక్కుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని న్యాయవాదుల రక్షణ విషయంలో ప్రత్యేకమైనటువంటి చట్టాల విషయంలో కూడా వారు కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే నిన్న సిద్దిపేట 2 టౌన్లో న్యాయవాది మీద దాడి చేసినటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయి అధికారి విచారణ జరిపి తక్షణమే విధుల నుండి తొలగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కాకి జులుం అనేది న్యాయవాదుల మీద కొనసాగితే మరి తస్మాత్ జాగ్రత్త. మరి పోలీసు జులుం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది. మరి ఇదే విధంగా మేము కనుక విధులను బహిష్కరించాల్సి వస్తే మరి మీరు ఇక్కడ వచ్చి ఛార్జ్షీట్లు ఫైల్ చేయగలుగుతారా, మరి సీసీ నెంబర్ చేసుకోగలుగుతారా, మరి డిస్పోజల్ చేసుకోగలుగుతారా, ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి విషయాలు మాత్రం పునరావృతం అయితే మాత్రము తీవ్రంగా మీరు అనేక ప్రజాస్వామ్యవాదులతో తరపు నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. న్యాయవాదిపై దాడి చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కోర్టులో న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ గౌడ్ సీనియర్ అడ్వకేట్లు మాట్లాడుతూ, సిద్దిపేటలో ఒక కేసు విషయంలో ముందస్తుగా బెయిల్ తీసుకున్న న్యాయవాదిపై పోలీసులు అక్రమంగా దాడి చేయడమే కాకుండా నిధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం సమంజసం కాదని వారు అన్నారు.